పార్టీ మీదగా ఈ రోజు ఇక్కడ నిలబడ్డారంటే ఈ రోజు మన సమాజంలో రావాల్సిన మొట్టమొదటి మార్పు ఐకమత్యము ఈ రోజు ఇక్కడ కనబడుతోందని చెప్పి దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను. దాడులు చేస్తున్నా, మన మీద గొడవలకు వస్తున్నా, మన బిడ్డలు ప్రాణాలు తీస్తున్నా, వీళ్ళకు ఐకమత్యం ఉండదు, వీళ్ళు ఏమి చెయ్యలేరు అని మతంతో గర్వంతో ఈరోజు రాష్ట్రంలో మన బిడ్డల పైన మన వర్గాల పైన అధికారం అండతో విచ్చలవిడిగా మనం ఏమైనా చేయొచ్చు, దాడులు చేయొచ్చు అని చెప్పి అండ కావాలని ఇలాంటి దాడులు చేస్తుంటే వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది, వాటికి సమాధానము చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు మీ అందరూ చేస్తున్న ఐక్యంగా చేస్తున్న పోరాటము చెప్తోంది. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పిస్తాము, మేము అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో బీసీలకు రక్షణ చట్టం గురించి కనీసం పేరు కూడా మాట్లాడని ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు హత్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరము ఆ బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యంగా ఈరోజు గ్రామానికి సంబంధించిన బీసీ బిడ్డ మహర్షి అనే ఒక యువకుడిని ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా రోడ్డులో జరిగిన ఒక చిన్న కారణం చూపించి గుడ్డను ఊడదీసి రోడ్డు మీద బహిరంగంగా స్తంభానికి కట్టి 2-3 గంటల పాటు విచక్షణ రహితంగా కొట్టి ప్రాణం తీసే ప్రయత్నం చేశారంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి గారికి ఇలాంటివేవి కనబడటం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే దాడి, ఇదే తిరుగుబాటు మీ వర్గాల మీద, అధికార పార్టీ మీద మా బీసీ బిడ్డలు తిరగబడితే మిమ్మల్ని తరిమి రాష్ట్రం దాటి కొట్టే రోజులు వస్తాయి. ఒక యువకుడిని